జూబ్లీహిల్స్ ఎన్నికలపై బీజేపీ కార్యాచరణ కూడా చేపట్టింది. అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా ముందుకు వెళ్తుంది, అసలు బీజేపీ అక్కడ పోటీలో ఉందని మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారామయ్య గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, జూబ్లీహిల్స్ ఎన్నిక బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు, కొంత వెనుకబడ్డది అంటున్నారు. రెండు పార్టీలే ముందరనే అంటారు. బీజేపీ అసలు రేస్లో ఉందా లేదంటే మీరు ఒప్పుకుంటారా? అసలు ఆ రెండు పార్టీలకి ఇప్పుడు ఏముందని ప్రజలన్నీ ఏమంటున్నారు? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఏందని ప్రజలకు తెలిసే కదా వద్దని దూరం పెట్టారు. ఇప్పుడు ఈయనకి ఇంకా 10 ఏళ్ల తర్వాత ఆయన దూరం కొట్టారు. ఇతనేమో 2 ఏళ్లనే నాశనం అయిపోయింది కదా, ఏం లేకుండా. ఎట్లా కొట్టుకుంటున్నారు? కొడితే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో గతంలో, వాటికి ఇవి భిన్నంగా లేవా? ఏ పరిస్థితిలో ఇవి ఉన్నాయి? అందుకొరకు ఏ పరిస్థితుల్లోనైనా తెలివైన ప్రజలు, చదువుకున్న పిల్లలు, గ్రామీణ ప్రాంతం కాదు కదా ఇది నేషనల్ ఒక రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి హైదరాబాద్లో ప్రజలంతా ఎడ్డిగా కావాల్సింది మేమేదో చేస్తామంటే ఓట్లు వేయరు. దేశంలో ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో ఏం జరుగుతుంది? బీజేపీ పార్టీ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు, 8 మంది ఎంపీలను గెలిపించుకున్నారు. మొన్న జరిగినట్టు ఎమ్మెల్సీలలో ఇద్దరు ఎలక్షన్ గెలిపించుకున్నప్పుడు హైదరాబాద్ నడి ఒడ్డున ఏదైతే రాజధాని ఉందో ఇక్కడే వెనుకబడి ఉన్నది అనడానికి కారణం ఏంది? అదనే చెప్పాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఉన్న దాంట్లోనే 2 సంవత్సరాల్లో ప్రజలు అంటున్నారు కదా. మనం అనడం లేదు. ఆ పార్టీలో ఏం జరుగుతున్నది, కుమ్ములాట, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ పంపకాల మీద అవుతుంది, ఏమైనా రాష్ట్ర ప్రజలకు కావాల్సినవి చేస్తామని కాదు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఏ పిల్లలైతే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ చదువుకోవాలనుకున్న పిల్లలకి 4 సంవత్సరాల నుంచి అయినా 2 సంవత్సరాల నుంచి డబ్బులు కట్టలే. ఇప్పుడు ఈయన కట్టకపోవడం వల్ల ఏదైతే డిగ్రీ పూర్తి చేసుకుని బయట వెళ్ళినటువంటి స్టూడెంట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వీళ్ళు ప్రొవిజన్ సర్టిఫికెట్స్ అడుగుతా, కాలేజీలో ప్రొవిజన్ సర్టిఫికెట్ ఇయ్యడు. అసలు వాళ్ళు కూడా దోషులే, యజమానులు కూడా దోషులే. ఎందుకంటే నువ్వు స్కాలర్షిప్ కొరకే కదా ఆ స్కాలర్షిప్ వచ్చినప్పుడు తీసుకోవాలి, కానీ వాడి చదువు పూర్తి అయినాక సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీ పోతున్నాయి. ఇది అంతకంటే దారుణం కదండి. విద్యార్థి లోకం కానీ యజమాన్యం కానీ వాళ్ళు చూడాలి కదా. ఆ విధంగా స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. ఇక ఇంతకుముందు ఉన్నటువంటి ఆ కళ్యాణ లక్ష్మి అవి అన్నీ ఏది లేదు. అన్నిటికీ కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మీదే ముందుకెళ్తారా? బీజేపీ ఏం చేసింది అనేది, ఎందుకంటే మీ కేంద్ర మంత్రి ఆ పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, దానికి సంబంధించి మీ దగ్గర ఏం లేదా? మీరు చేసినటువంటి పనులు ఒకసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసినాక డైరెక్ట్ ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నాక ఇంకోరు పోయి చేయరు. కానీ ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, ఆయన ఎన్ని కావాలన్నీ ఫండ్స్ తెచ్చి దాన్ని డెవలప్ చేసేటువంటి హామీలు ఆయన ఇస్తున్నాడు కదా. అది కిషన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఉంటుంది. మన రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి కదా. మనకు అసలే రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ కొంతవరకు ఇప్పుడు మనం సమకూర్చుకున్నాం. ఉన్న వ్యక్తిని కూడా మనం రేపు పార్టీ అయినా ఓటు వేయకుండా ఏదైనా నువ్వు తప్పు పని చేస్తే నువ్వు రాష్ట్రాన్ని ఏమని అడుగుతావు? రేపు మనం ఆడ గెలిస్తే ఇక్కడ అధ్యక్షుడు గెలిచినట్టు, మన పార్టీ గెలిచినట్టు. ముఖ్యంగా మన కిషన్ రెడ్డి గారికి ఒక మైలేజ్, అంటే చాలా పెద్ద మైలేజ్ వస్తుంది. వచ్చుడే కాదు, ఓడిపోతే కూడా ఆయన ఖాతాలను వేయాల్సిందే కదా. ఓడిపోతే కూడా అట్లానే ఉండదు కదా. ఒక వ్యక్తి ఖాతా ఉండదు. ఎప్పుడు ఒక వ్యక్తి గెలిస్తే మైలేజ్ వస్తుంది, అంటే ఓడిపోతే కూడా ఆయనకే ప్రతిష్ట. గెలిస్తే ఆయన వాయిస్ పెరుగుతుంది కదా, ఓడిపోతే వాయిస్ తగ్గుతుంది. వాస్తవానికి తగ్గుతుంది అంటారు కదా, నువ్వు చేసే కాడికి చేసినా కాలేదని. ఆయన వాయిస్ను పెంచే బాధ్యత మనది ఉన్నది. ఆయన ఓడగొట్టే బాధ్యత దాన్ని చూసుకోవద్దు. నువ్వు ఓడగొడితే నీకు వచ్చేదేముంది? ఇప్పుడు బీఆర్ఎస్ నువ్వు గెలిపిస్తే ఏం జరుగుతుందో చూస్తున్నావు. అదే యాక్షన్ చేస్తాడు ఆ కేటీఆర్ గారు. ఆయన పాత్ర ఏంది, ఆయన ఏందో మాకు తెలియదా? ఇప్పుడు ఏం లేదు, ఇంకేమన్నా 4 మిగిలి ఉంటే ఉద్యమకారులను కానీ అమరవీరులను కానీ తొక్కి నాశనం చేయడం తప్ప ఆ పార్టీ ఇంకోటి చేయడు. ఇక వీళ్ళు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఏమండి, ఎవరన్నా వాళ్ళకి గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము, ఇది చేస్తాం కదా. వాళ్ళు మాట్లాడే విధానం ఏదైతే ఉందో ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ మభ్యపెట్టడం వల్ల ప్రజలు ఇద్దరి సంగతి చూశారు. నేను హామీ ఇచ్చేది ఏంటంటే, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎందుకు మీకు ఇన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చింది అన్నది ఒకటి ఆలోచించండి. ఇక్కడ మా డబుల్ ఇంజన్ సర్కార్ కాదు. ఒకవేళ మోడీ గారు తలుచుకొని వాళ్ళు మా పార్టీకి సహకరించలేదనుకుంటే ఎన్ని రైల్వేలు మీరే చెప్పండి. ఎన్ని రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ అయినాయి, ఎన్ని నేషనల్ హైవేస్ అయినాయి, కోచ్ ఫ్యాక్టరీ. అరే, ఒక బీజేపీ క్యాండిడేట్ను గెలిచినందుకే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ ఇంకో దగ్గరికి ఇస్తే ఏం లేకుండా కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు కదండి. నేషనల్ రామప్ప గుర్తింపు ఇచ్చింది కదా, గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చింది కదా, ఏఎంఐ ఇచ్చింది కదా. కాంగ్రెస్ ఇచ్చింది ఏందో చెప్పుకోమనండి. రేపు దీనికి రెట్టింపు
తెచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు కిషన్ రెడ్డి గారికి ఉంది. కనుక కిషన్ రెడ్డి గారిని గెలిపించమని మేము కోరుతాం. కిషన్ రెడ్డిని గారిని గెలిపించినట్టే మళ్ళీ మీరు ఎంపీగా ఆడ ఏ క్యాండిడేట్ ఉన్నా ఆయన బలమే ఎక్కువ ఉంటుంది. ఈయన ఉంటాడు, 9 మంది ఎంపీలు అవుతారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. రాబోయే ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అవుతుంది. డబుల్ సర్కార్ ఇంజన్ ఆటోమేటిక్గా వచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. దాన్ని మీరు ఇంకెంత బలోపేతం చేయమని అడుగుతున్నాం. గెలుచుడు గ్యారంటీ, దాన్ని ఎవరు ఆపలేరు. థ్యాంక్ యూ సార్. అసలు అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయం. ఎందుకంటే అసలు ఇక్కడ ప్రభుత్వం లేదు, అనుకున్నన్ని సీట్లు లేనప్పటికీ భారీగా కూడా ప్రాజెక్టులు, తెలంగాణ అభివృద్ధికి అటు కేంద్రం కూడా సహకరిస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఈ ఉప ఎన్నిక అనేది కూడా కిషన్ రెడ్డి యొక్క గొంతుక పెంచుతుంది. ఇక్కడ గెలిపిస్తే కిషన్ రెడ్డిని గెలిపించినట్టే. కాబట్టి డెఫినెట్గా ప్రజలందరూ కూడా బీజేపీకి పట్టం కట్టాలి అని చెప్తూ కూడా విజ్ఞప్తి చేస్తున్నట్టు మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.